బాబాయ్ గారు ఎలా ఉంది నా చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం అయితే అవుతుంది కదా, ఎలా పరిపాలిస్తున్నారంటారు? ఏం పరిపాలన ఉందండి, అన్ని బాగానే ఉన్నాయి. 45 ఏళ్ళు మిరగాయలు కొంటున్నారు. చంద్రబాబు గారి పేరు చెప్తే చంద్రబాబు గారి పేరు చెప్తే 45 మిరగాయలు కొంటున్నారు. ఈ కూడా ఉన్నాయి చూడు ఒట్లు 23 ఏళ్ళు కొంటున్నారు. చంద్రబాబు గారి పేరు చెప్తే అది ఇంకేమీ లేదు, ఇంకంతా శూన్యం. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? కరెంటు బిల్లు ఇంత పొడుగులు పెంచాడండి, ఇంత ఉండాయి ఇంత పొడుగు పెంచాడు. అసలు కరెంటు బిల్లులు పెంచని తమ్ముళ్ళు అన్నాడుగా, యాడా ఇంత పొడుగులు పెంచి జనానికి పుదాన వేచాడు. ఫీజు రిజర్వ్మెంట్ ఒకటి, అమ్మఒడి ఒకటి, ఈ రెండే చాలన్నా. ఏం వేసినా అయిపోయినా. అమ్మఒడి వేసాడు కదన్నా ఆల్రెడీ. ఎవరికి వచ్చినాయి ఎవరికన్నా 1,50,000 పైకి తగ్గాడు. వాళ్ళకి ఎంత కొంతమందికి వేసాడు. రెడ్డి గారు కూడా ఆయన ఒక్కళ్ళకేసి 100 మందికి వేసినట్టు ప్రచారం చేసుకున్నాడంట కదా. చెప్పింది ఒక్కరికేగా, ఆయన చెప్పింది ఒక్కరికి చెప్పిండు, ఒక్కరికి వేసిండు. ఈయన నీకు 15 నీళ్ళు, నీకు 15 నీళ్ళు, నీకు 15 ఎవరికి లేదు. వీళ్ళు 1,50,000 మందికి అనూకిండు. 1,50,000 మంది వాళ్ళకి కూడా గ్యారెంటీ లేదు, వచ్చిన గ్యారెంటీ లేదు. ఏటకు కూడా 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏమైంది? 20 లక్షలు ఏడా ఎవరికి? మెగా డిఎస్సి అని పెట్టాడు. మెగా డిఎస్ కాదు అది, చంద్రబాబు డిఎస్సి పెట్టాడు. రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ నేతలంతా భయపడుతున్నారు, ప్యాంట్లు తడుపుకుంటున్నారు అంటున్నారు కదా. రెడ్ బుక్ చూసి తడుపుకుంటారు, అది రేపు ఇవాళ చూస్తే రేపు వచ్చాయి వాళ్ళకి. ఇవాళ చూస్తే రేపు ఉత్త కాల్చుకొని ఇద్దరు మొన్న పొదలు చూసి ఉత్త కాల్చుకున్నారు. ఇవాళ చూస్తే మాత్రం రేపు దొడ్డికి ఉత్త రోడ్డు పడతాయి. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు మరి? పవన్ కళ్యాణ్ ఏడోటు పవన్ కళ్యాణ్ పుట్టాడు ఏడోటు పవన్ కళ్యాణ్. ప్రతిపక్షం కూడా లేదని విమర్శిస్తున్నాడు ఆయన. ప్రతిపక్షం లేదా? 40% ఓట్లు ప్రతిపక్షం లేదని ఓడండు. ఈ కోనకేసి కొట్టం కూడా అంటే సరిపోయిందా? కోనకేసి కొట్టం కాదు, మామూలుగా హైకోర్టు చెప్పాను. కిరాక్ ఆర్పీ సంగతి ఏంటి? ఇంకా 2029లో మాట్లాడుకుందాం. కిరాక్ ఆర్పీ హైపర్ అది 2029లో మాట్లాడుకున్నా. రప్ప కాదు, మామూలుగా ఊసకోత చూస్తా ఉండు. వాడికి ఓసుకోత.